వాళ్ళ మీద ఉన్న ఏసీబీ కేసులకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టరు. ఇలా ఓడీలు అంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఓడి ఇయ్యలేదు. రెండు చేతులు ముందుకు పెట్టి దేహి అని అడుక్కున్నట్టుగా ఆ ఓడి చేతుల్లో పడగానే కింద మీద మూసుకొని మరి ఎందుకు ప్యాక్ అయి కూర్చున్నారో అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని భయపెట్టడానికి, లొంగదీయడానికి, మెడలు వంచడానికి మా తడాకా ఇట్లా ఉంటుంది, మా తుడుం దెబ్బ ఇట్లా ఉంటుంది, 206 సంఘాలు వస్తున్నాము జాగ్రత్త అని చెప్పడానికి. అరే ఈ సంఘాల నాయకులు పట్టించుకునేవాడు లేడు, మాట్లాడినోడు లేడు. మొన్ననైతే 3వ మీటింగ్లో అసలు చెప్తే విన్నోడు లేడు, వీళ్ళు చెప్పమని సమస్యలు చెప్పమని అడిగినోడు లేడు. ఈ దేశాన్ని 70 సంవత్సరాలకు పైగా పాలించినటువంటి పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. ఈ 8,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెండింగ్, 1,300 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్, 5,700 కోట్లు ఆడపిల్లలకు పెండింగ్, 7,500 కోట్లు స్కూటీల పెండింగ్ ఉన్నాయి. బీఆర్ఎస్ అందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డు అనేది ఒకటి తయారు చేసి అది చూసుకున్నాక ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటున్నారు. ఇక్కడ వేనైనా వెళ్ళి చూడండి, తిట్టిన తిట్టు తిట్టకుండా ఎన్ని తిట్లు ఉన్నాయో ఆ తిట్టుకు అర్థం తెలియకుండా మనం రాసుకుంటా కూడా కనబడి బరిగీసి ఎన్నికల రంగంలో సునీత మాగంటి గోపీనాథ్ గారు విజయం సాధించబోతా ఉన్నారు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. టీచర్ల ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు అన్నారు, ఉద్యమాలు అన్నారు. ప్రస్తుతానికి గప్చుపైన పరిస్థితి. ఇదే పరిస్థితిపై, ఇదే అంశాలపై మనం చాలాసార్లు మాట్లాడదగిన వ్యక్తి అని భుజంగరావు సార్తో మాట్లాడినాం, మాజీ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ఎందుకు వచ్చామంటే, నిజానికి ఓడీలు కేటాయించగానే, ఓడీలు పడగానే, ప్రభుత్వం ఎప్పుడైతే ఓడీలు టీచర్లకు ఇవ్వగానే పూర్తి స్థాయిలో స్తబ్దత ఏర్పడింది. పూర్తి లెవెల్లో గప్చుపైనరు టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు అనే మాటలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది నిజమేనా కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిజమేనా పూర్తి స్థాయిలో గప్చుప్ అవ్వడానికి కారణం ఇప్పుడు ఓడీలేనా? గప్చుపే కాదు, సమరం అనుడు చల్లబడని ముందే అనుకున్నాం. పోయిన మనం ఇంటర్వ్యూలో అనుకున్నాం. సమరం అంటే పెద్ద మాట. సమరానికి సై అంటూ సర్దుబాటు కాకుండా, సాధించకుండా, మరి లోపాయికారి ఒప్పందాలతోని మాట మాత్రం బయటికి రాకుండా, ఏం జరిగిందో కింది వాళ్ళకి చెప్పకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా అయోమయమైన పరిస్థితిని క్రియేట్ చేసి సంఘాల పరువు 206 సంఘాలు ఉన్నాయన్న. ఒకటి కాదు, రెండు కాదు. 206 సంఘాల్లో ఇంటూ 2 అంటే 412 మంది అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, వాళ్ళ ఆఫీస్ క్యాడర్, వాళ్ళ సభ్యులు, దాదాపు ఒక 50-60 lakhs ఫ్యామిలీ మెంబర్స్తో కలుపుకుంటే మొత్తం ఇక జిల్లాలు తిరుగుతాము, బస్సు యాత్రలు పెడతాము, నిరసన కార్యక్రమం మొదలు పెడతాము, దశల వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక ప్రభుత్వంతో ఆమె తొమ్మిది తేల్చుకుంటామనే కాడికి వస్తే ఇంత అనుభవము ఉండి నమ్మకూడదు, ఇలాంటివన్నీ వినబడతాయి తప్ప కనబడవు క్షేత్రస్థాయిలో అని తెలిసిండి కూడా ఇంత విసిగిపోయింది కదా. కింద 5 DL పెండింగ్ ఉన్నాయి కదా. పిఆర్సీ 6 నెలలనే ఇస్తానన్నటువంటి పిఆర్సీ 2 సంవత్సరాలుగా అవస్తున్న అడ్రస్ లేకుండా పోయింది. మరి ఏసీబీ కేసుల్లో నాయకులు ఇరుక్కున్నప్పటికి కూడా సరే, వాళ్ళు వదిలించుకుంటారా, కోర్టుకు తిరుగుతారా, సమయం పట్టొచ్చు. కానీ వాళ్ళ మీద ఉన్న ఏసీబీ కేసులకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టరు. ఇలా ఓడీలు అంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఓడి ఇయ్యలేదు. ఓడీ అంటే అదర్ డ్యూటీ మీన్స్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే 60. ఇప్పుడు మా సంఘం వయస్సు 47 అంటే ఇలా 78 సంవత్సరాల సంఘం ఎస్టీయు. అది నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించింది, ఏర్పడ్డది, ముందుకొచ్చింది. ఆ కాలక్రమంగా గుర్తింపు వచ్చింది. పోరాడితే గుర్తింపు, తెలంగాణ తొలి ఉద్యమాల గుర్తింపు రద్దు చేసిండ్రు. అయినా కూడా మళ్ళీ పోరాడి గుర్తింపు సాధించుకున్నాం. ప్రజా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ విద్యా వ్యవస్థలో ఉపయోగపడే పనులు చేస్తున్నారు, వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు అనే ప్రభుత్వం ప్రాధాన్యతను గుర్తించి అదర్ డ్యూటీ సౌకర్యం ఇచ్చారు. 2013 నుంచి 19 వరకు నాకు కూడా అదర్ డ్యూటీ సౌకర్యం ఉంది. కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి దాన్ని తానేదో కొత్తగా ఇచ్చినట్టు అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు కాగా. ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్ ఆటోమేటిక్గా వచ్చేదానికి మీటింగ్ పెట్టి ఊదరగొట్టి ఉపన్యాసాలు చేసి నియామక పత్రాల చేతుల్లో పెట్టి నేనే ఇచ్చిన, నేనే చేసిన, నాతోనే సాధ్యపడదని ఎట్లా చెప్తున్నాడో అదే మాదిరిగా ఓడీ గురించి కూడా ఆయన అనుకొని ఉండవచ్చు. ఈ సంఘాల నాయకులకు ఏం మాయరోగం వచ్చింది? ఇది ఎప్పుడో ఉన్నది, సిల్సిలాగా వరుస క్రమంలో వస్తూనే ఉంటుంది. ఇది మాకు రావలసినటువంటి సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రైవసీ లోపల ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత క్రమంలో వస్తున్నటువంటి ఒక సంప్రదాయపరంగా వస్తున్నటువంటి హక్కు అనేది మర్చిపోయి సాగిలబడి తాబేదారులుగా మారిపోయి మరి ఎందుకు
రెండు చేతులు ముందుకు పెట్టి దేహి అని అడుక్కున్నట్టుగా ఆ ఓడి చేతుల్లో పడగానే కింద మీద మూసుకొని మరి ఎందుకు ప్యాక్ అయి కూర్చున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏముంటుందమ్మా ఓడి అంటే ఇప్పుడు సరే నేనంటే భుజంగరావు యథార్థవాది లోక విరోధి సార్ ఎప్పుడు కూడా విమర్శ చేస్తూనే ఉంటాడు అని అంటారు. అదర్ డ్యూటీ ఎందుకు ఇస్తారు? అదర్ డ్యూటీ ఇవ్వడం లోపల వర్క్షాప్స్ పెడతారు, సెమినార్స్ పెడతారు, ఎడ్యుకేట్ చేస్తారు, పిల్లలకు ఉపయోగపడుతుంది, టీచర్లకు ఉపయోగపడుతుంది, టీచింగ్ టెక్నిక్స్ డెవలప్ అవుతాయి, సబ్జెక్టు అప్డేట్ అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ అందులో మిళితమై ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అదే రకరకాల స్కీమ్స్ను క్షేత్రస్థాయికి ఎట్లా చేర్చాలి, ఏ విధంగా చేర్చాలో, చేర్చడంలో ఉన్నటువంటి ఆటంకాలు ఏంది, ఇబ్బందులు ఏంది, వాటిని ఓవర్కమ్ కావడానికి పై స్థాయి అధికార సూచనలు సలహాలు తీసుకొని వర్క్షాప్స్ పెట్టాలి, సెమినార్స్ పెట్టాలి. ఈ కాన్సెప్ట్తో ఓడి ఇచ్చిన మాట వాస్తవం. అంటే ద ఓడి ఈజ్ విచ్ ఇస్ వెరీ మీనింగ్ఫుల్. దాంతో ఉపయోగం ఏం లేదు. నువ్వు బల్లో పనిచేసేది సంఘానికి పనిచేస్తావు, ఒక్క పైసా ప్రాఫిట్ ఉండదు. నువ్వు సంఘం లోపల బడికి పోయి పిల్లలకు పాఠం చెప్పే బదులు ఉపాధ్యాయులకు వ్యవస్థకు నువ్వు కొంత అవేర్నెస్ తీసుకొస్తున్నావు. ఇక్కడ చేసే పని అక్కడ చేస్తున్నావు, అంతే కదా. బికాజ్ యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద యూనియన్ కాబట్టి. ఎంప్లాయీస్ కూడా అంతే, గెస్టెడ్ ఆఫీసర్స్ కూడా అంతే. దాంతో మరి నాకు తెలిసైతే నేను 6 సంవత్సరాలు అంతకుముందు తరాలు కూడా చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ రెగ్యులర్ డ్యూటీ సమ్ అదర్ డ్యూటీ ఉన్నది. దాంట్లో ఉపయోగం పెద్దగా ఆర్థికంగా ఒరిగేది లేదు, ఉపయోగపడేది లేదు. సరే ఈ మధ్యలో కొందరు అంటున్నారు, అక్కడ నేను అంటున్న మాట కదా, వినబడుతున్న మాట ఏంటంటే అదర్ ఈ 206 సంఘాల్లో 12 సంఘాలకి అదర్ డ్యూటీ ఓడి ఉంది, మిగతా సంఘాలకు లేవు. నేను అప్పుడు అడిగా, చాలా చోట్ల క్వశ్చన్ చేశా. ప్రభుత్వాన్ని భయపెట్టడానికి, లొంగదీయడానికి, మెడలు వంచడానికి మా తడాకా ఇట్లా ఉంటుంది, మా తుడుం దెబ్బ ఇట్లా ఉంటుంది, 206 సంఘాలు వస్తున్నాము జాగ్రత్త అని చెప్పడానికి అందరిని సంకన పెట్టుకొని 206 సంఘాలను చూపించినాం కదా. ఓడి ఇచ్చే వరకు 12 సంఘాలు ఒక పక్కకి ఎందుకు వచ్చినాయి, మిగతా సంఘాలు ఇంకో పక్క వైపు ఎందుకు నెట్టివేయబడ్డాయి అని అడుగుతున్నాం. ఓడి ఇక్కడ క్రైటీరియా కాదు కదా, ఓడి వస్తే రావచ్చు కాక, కానీ ఉద్యమ పంథాన్ని ఎట్లా మర్చిపోయారు, అడగాల్సినటువంటి మాటను ఎట్లా మర్చిపోయారు, నోరెందుకు పెగలడం లేదు. ఇప్పుడు అంటాం కదా రాజకీయ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని, మరి ఓడి కోసం మీరెందుకు మూసుకున్నారు? ఎందుకు ఈ 12 సంఘాలకి వచ్చి? ఆ 12 సంఘాలకు అంతకుముందు ఉన్నటువంటి సౌకర్యమే ఒక గెస్టెడ్ ఆఫీసర్స్కు లేదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఏళ్ల తరబడిగా వస్తున్నటువంటి సౌకర్యం అది. దాన్ని ఈయన ఒక ఆర్డర్ ఇచ్చేసిండు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆపి 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 ఇస్తే దాని కొరకే అన్ని మర్చిపోయి దాని కొరకే ఎదురు చూసినట్లు, అది ఎప్పుడు వస్తుందని ఉన్నట్లు అలాంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఏందమ్మా పరిస్థితి? 5 DL అంటే 30 దాదాపుగా ఒక్కొక్కరికి ఇప్పుడు 1,10,000 టీచర్సే ఉంటే ఈ ఎంప్లాయీస్ ఏజీఓస్ దాదాపుగా 2 లక్షల మంది ఉంటారు. 3 లక్షల మందికి 18% ఉంటుంది దాదాపుగా 5 DL అంటే. 5 DL పెండింగ్లో ఉంటాయి. పిఆర్సీ ఇస్తే అలా ఒక్కొక్క ఎంప్లాయీకి 10 నుంచి 15 నుంచి 20 వేలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అచేతనంగా ఉండి, ప్రభుత్వము ఉద్యోగుల కాడికి వచ్చి సరెండర్ అయిపోయి 2 చేతులు కట్టుకొని మోకరిల్లి 6 నెలల్లో పిఆర్సీ ఇస్తానన్న తప్పయింది, ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, కాస్త ఆగండి, 5 DL కాదు 2 DL ఇస్తున్నా, మీరు బాధపడకండి, ఆవేదన చెందకండి, గౌరవపూర్వకంగా మర్యాదగా వీళ్ళ దగ్గరికి పిలుచుకొని మాట్లాడితే అర్థం ఉంది. అరే ఈ సంఘాల నాయకులు పట్టించుకునేవాడు లేడు, మాట్లాడినోడు లేడు. మొన్ననైతే 3వ మీటింగ్లో అసలు చెప్తే విన్నోడు లేడు, వీళ్ళు చెప్పమని సమస్యలు చెప్పమని అడిగినోడు లేడు. క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నారు, బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. మీరు చెప్పుతుంటే చెప్పనిచ్చారా మిమ్మల్ని సమస్యలు? అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. నేను అనుకుంటున్నా ఈ జేఏసీ నాయకులతోని, ఈ ఉద్యోగ సంఘాల నాయకులతోని మొత్తం లెక్క తేల్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంతటోళ్ళే కదా, వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు, వీళ్ళతో ఏమీ కాదు అనేటువంటిది తెలుసుకున్నాకని ఇప్పుడు కాదు అప్పుడే మాట్లాడాడు. లేవయ్యా నా దగ్గర ₹1 లేదు, పోసుక తింటారా, అమ్మక తింటారా, వండుక తింటారా అన్నాడు. అంత మాట అన్నాడంటే ఏం ధైర్యం అది? అంటే మీరేం చేయలేరు కాబట్టి ప్రభుత్వ పాలనను స్తంభింపజేసే యంత్రాంగం కదా జేఏసీ అంటే. ఆ ఎఫెక్ట్ ఎక్కడ కనబడుతుంది? అంటే ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో నాకు తెలిసిన అనుభవంలో మొట్టమొదటిసారి చూస్తున్నటువంటి హీనమైన చరిత్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల జేఏసీ నాయకులకే దక్కింది. ఒకప్పుడు దసరా రాగానే, దీపావళి రాగానే మేము ఒక న్యూస్ రీడర్స్గా
ఏ సంస్థల్లో ఉన్నా టీచర్స్కి, ప్రభుత్వ ఉద్యోగులకి డిఏల పెంపు, పిఆర్సి, ఈ బొనాన్జాలు, మీ హర్షాతిరేకాలు, ఈ న్యూస్ని మేము చదివినాం. మేము కూడా ఈ ఇయరే బొనాన్జాలు, డిఏల పెంపు కాదు, మినిమం మీ డిమాండ్స్ ఏ ఒక్కటి కూడా మీరు అన్నట్లు ఇందాక ఒక్క డిఏ తప్ప అన్నీ పెండింగే. పెన్షన్ పెండింగ్, బకాయిలు, హెల్త్ కార్డ్స్ ప్రతిదీ పెండింగ్ ఉన్నాయి. అసలు నిజంగా ఎప్పటికైనా అవుతాయా? ఇవి అయ్యే అవకాశం ఉందా మరిగా? ఇప్పుడు వినడానికి విషయం లేదు, సంతోషపడడానికి సందర్భం లేదు, సాధించి భుజాన పెట్టి మోసుకొచ్చేవి ఏమీ లేవు. నిజంగా కార్యసాధకులుగా ఉద్యమించి గట్టి పట్టుబట్టి దశలవారి ఉద్యమాల్లో కార్యక్రమంగా రిలే నిరాహార దీక్షలు, ఫాస్ట్ ఇండిఫినెట్ హంగర్ ఫాస్ట్ కూర్చుంటే ఏది ప్రాణమో మాకు రావాల్సిన ప్రయోజనాలు అని కూర్చుంటే రేవంత్ రెడ్డి సంగతి తేలిపోతుంది, తేల్చుకున్న వాళ్ళమవుతాం. ఎంత గొప్ప చరిత్ర అది, ఘనమైన చరిత్ర మిగిలిపోతుంది కదా. ఎన్ని జన్మలు చేసుకుంటే అలాంటి అదృష్టం దక్కుతుంది అంటున్నాను నేను. కానీ దానికి కావాల్సింది నికార్సైనటువంటి వ్యక్తిత్వం, దానికి కావాల్సింది ఒక దృఢ సంకల్పం, దానికి కావాల్సింది ఒక దీక్ష, ఒక పట్టుదల. టార్చులేటి పెట్టి వెతికినా కూడా ఎవరిలో ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనబడడం లేదు. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తే ఖచ్చితంగా మేము తిరిగి సాధించుకోగలిగినాం. చాలా 13 రోజుల సమ్మె చేసినాం ఆ రోజుల్లో. 13 రోజుల సమ్మె చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు వచ్చి ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం చేసిండు. అయ్యా, ఈ కొన్ని పాపాలు నువ్వున్నప్పుడు చేసినవి అని చెప్పేసి ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. అంటే పాలకులు ఎవరైనా కూడా, మళ్ళీ చెప్తున్న యశోద గారు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలే వస్తాయి. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడే పనిచేస్తాయి. ఇందులో ఉద్యోగాలను తొలగిస్తారు, జీతభత్యాలు తగ్గిస్తారు, వేతనాలు ఇవ్వరు, పెన్షన్లు కోత పెడతారు, ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు రాకుండా పరిమితులు విధిస్తారు. ఇవన్నీ కూడా మనకు కనబడవు. వెనుక జరిగేటువంటి ప్రపంచ బ్యాంకు షరతుల్లో ప్రపంచ దేశాలు ఒక దారిలో నర్మగర్భంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దేశాన్ని 70 సంవత్సరాలకు పైగా పాలించినటువంటి పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి పరిపాలనలో నుంచి ఇవాళ కోతలు పెట్టి వాతలు చేసే పరిస్థితికి ఎందుకు వస్తూ ఉంది? ప్రజలకు కోతలు ఉన్నాయి, ఉద్యోగులకు కోతలు ఉన్నాయి, ఉపాధ్యాయులకు కోతలు ఉన్నాయి, పెన్షనర్స్కి కోతలు ఉన్నాయి, విద్యార్థులకు కోతలు ఉన్నాయి. కోతలే కాదు, పైనుంచి వెటకారమైన హేళనతో ఉన్నటువంటి అపసవ్యపు అకసక్య మాటలు మాట్లాడి, ఒక వెటకారపు మాటలు, అడుగడుగున అవమానాలే మింగుతున్నటువంటి పరిస్థితి అన్ని వర్గాల్లో కనబడుతుంది కదా. అంటే ఒక డిఏ వచ్చింది అంటే ఒక న్యూస్ ఐటెం ఉండేది ఆ రోజుల్లో. భారీ కానుకగా చెప్పేవాళ్ళు. ఉగాది కానుక, దసరా కానుక, దీపావళి కానుక అని చెప్పేవాళ్ళు. అంతేందుకంటే ఎన్టీ రామారావు గారు నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో 1984లో ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశాడు. ఎక్స్గ్రేషియా అంటే ఉత్పత్తి వస్తే, లాభం వస్తే కార్మికులకు షేర్ పంచుతారు. ఉత్పత్తి కాకపోయినా అనుత్పాదక రంగం, విద్యారంగం అయినప్పటికీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశాడు. అంటే ఎందుకు? ఇన్స్పిరేషన్, ఉత్సాహపరచడానికి. ఇగో మీరు చక్కగా పనిచేయండి, ప్రభుత్వం 10 రూపాయలు మీకు అదనంగా ఇస్తుంది అనేటువంటి ఒక ఆనందం. అది రూపాయ ఎక్కువ తక్కువ విషయం కాదు, అక్కడ ఒక ఇన్స్పిరేషన్గా ఉపయోగపడేది. ఇవాళ మొత్తం కూడా ఉసూరుమనేటువంటి పరిస్థితి. ఇంకా ఈ ప్రభుత్వం ఇయ్యదు. ఈ ప్రభుత్వానికి ఏం చెప్తే సిగ్గు శరం వస్తుంది, సోయి వస్తుంది? మన రాష్ట్ర ముఖ్యమంత్రి బీహార్ డిఎన్ఏ గురించి లేటెస్ట్గా కామెంట్స్ చేసినారు. అదే బీహార్ డిఎన్ఏలో జిఎస్డిపి తక్కువ ఉన్నా కూడా, బీహార్ రాష్ట్రం జిఎస్డిపి తక్కువ ఉన్నా కూడా, ఆర్థికంగా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నా కూడా 53% ఉన్న డిఏను 55% పెంచి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చింది. సో దీన్ని ఎట్లా చెప్పొచ్చు? మనకేం కర్మ, మనకేమైంది? ఓపెన్గా ఎంత కోసిన రూపాయి రాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా కూడా జిఎస్డిపి విషయంలో మనం బీహార్ కంటే చాలా బెటర్. అదే బీహార్ డిఎన్ఏ గురించి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినారు. సో దీని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు తెలిసినోడు మాట్లాడితే ఏమైనా అనుకోవచ్చు, తెలియనోడు మాట్లాడితే తెలిస్తాడు చెప్పవచ్చు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కర్మానికో దరిద్రానికో ఈ రాష్ట్రానికి పట్టిన శని. తెచ్చుకున్నామా, వచ్చిండా, అది పెద్ద సబ్జెక్ట్. కర్మకు వచ్చి కూర్చున్నాడు. ఒక పక్కన ఇప్పుడు ఒకరిని మాట్లాడేటప్పుడు గురువింద గింజ ఏమనుకుంటుంది అంటే,
పైన చాలా ఎర్రగా ఉన్న అనుకుంటుంది, కానీ కింద సగం కూడా నలిపే ఉంటుంది. కింది వైపు ఎప్పుడు తొంగి చూసుకోదు. పక్కన రాష్ట్రాలు బీహార్ దాకా పోయి నువ్వు డిఎన్ఏ గురించి ప్రస్తావించేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా మీలో ఉన్న డిఎన్ఏ కాంగ్రెస్దా, టీడీపీ డిఎన్ఏనా, బీజేపీ ఆర్ఎస్ఎస్ డిఎన్ఏనా? ముందు నీకున్న డిఎన్ఏ లక్షణాలు ఎందుకు చెప్పగలుగుతావా? పోనీ కాంగ్రెస్ డిఎన్ఏ అని అనుకున్నప్పటికీ కూడా కొంత ఒక నిమిషం వరకు అనుకుందాం. 70 సంవత్సరాల చరిత్ర లోపల ఒక డిఎన్ఏ లోపల సైంటిఫిక్గా మ్యుటేషన్స్ జరుగుతాయి, పరివర్తనాలు జరుగుతాయి, డిఎన్ఏలో మార్పులు వస్తుంటాయి. ఆ విధంగా డిఎన్ఏలో మార్పులు వచ్చి 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 దశాబ్దాల తరబడిగా దేశాన్ని స్వాతంత్ర్యం సాధించే క్రమంలో 1885లో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ ఇవాళ 2025 ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో మొదటి నుంచి అప్రతిహతంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెసే కదా. మేము త్యాగాలు చేసినాము, స్వాతంత్ర్యం కొరకు అన్ని చేసినాము అని చెప్పుకుంటున్నాం. మనం కూడా కొంతవరకు ఒప్పుకుందాం. మీ డిఎన్ఏలో ఎన్ని మార్పులు వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. ఎన్ని పరివర్తనాలు వచ్చినాయి, ఎన్ని ఉత్పరివర్తనాలు వచ్చినాయి? మీ ఒరిజినల్ డిఎన్ఏ మారిపోయి క్రమంగా డిఎన్ఏ లోపల హీనమైన, బలహీనమైన, చెప్పుకోవడానికి చరిత్ర లేనటువంటి డిఎన్ఏ కలిగినటువంటి పార్టీగా కాంగ్రెస్ను ఆ దశకు చేర్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఆ కోవలోకే ఈ రేవంత్ రెడ్డి గారు చేరుతారు. నువ్వు బీహార్ గురించి మాట్లాడేటప్పుడు బీహార్ సంస్కృతి, బీహార్ కల్చరు, బీహార్ హెరిటేజు, బీహార్ యొక్క చరిత్ర మూలాలు మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. బీహార్ నో డౌట్ బాగా హార్డ్షిప్ ఉంటుంది, బాగా కష్టపడి పనిచేస్తారు. సర్వ కులాలకు, సర్వ మతాలకు ఒక సాంగత్యంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శిల్పకళ, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇండియాలో బేసిక్గానే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ను పాడు చేసి రౌడీజాన్ని పెంచి పోషించి తుపాకుల కల్చరు, మారణ హోమం, మాఫియా కల్చర్ ఎవరు తీసుకొచ్చిండ్రయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్లనే అలాంటి బీహార్ ఇలా తయారైంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా తొందరపడకుండా, నోరు జారకుండా 1-10 సార్లు ఆలోచన చేసుకొని ఒక మాట బయటికి మాట్లాడాలి. తనకి ఏమవుతుందో మరి. ఆయన అపరిచితుడున్న మాట వాస్తవం. ఒక డాక్టర్ గారే ఒక సందర్భంలో చెప్పిండు, ఆయనకు సైకలాజికల్ డిజార్డర్ ఉంది, పూనకం వస్తుంది, జనాన్ని చూడగానే ఇటుపక్కకు చూస్తే ఒక రకంగా మాట్లాడతాడు, ఇటు తిరిగితే ఇంకొక రకంగా మాట్లాడతాడు, ముఖం అడుదిప్తి ఇంకొక రకంగా మాట్లాడతాడు. 3-4 రకాల క్యారెక్టర్స్ ఉంటాయి ఒకే వ్యక్తిలో. మీకు తెలియని విషయం. ఆయన గురించి మీరు బాగా ఇది అనుకుంటున్నారు. ఆయన ఒరిజినాలిటీ అదే అని చెప్పిండు. నేనేమంటున్నా, బీహార్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను దృష్టిలో పెట్టుకొని బహుశా నువ్వు మాట్లాడి ఉండవచ్చు అనుకుంటా. అలాంటప్పుడు నువ్వు ఏం సరి చేసుకోవాల్సింది? సబ్జెక్టివ్ కరెక్షన్. అందరి గురించి కాదు మాట్లాడేది. బీహార్ నుంచి వచ్చినటువంటి కొందరు తెలంగాణ రాష్ట్రానికి గత పాలనలో, ప్రభుత్వంలో పక్కన చేరి కొంత నష్టం చేసిర్రు. డిఎన్ఏ గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, వ్యక్తుల యొక్క అవినీతి చిట్టా గురించి మాట్లాడాలి. నిజంగా కూడా వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళే పారిపోలేదు కదా, రాష్ట్రంలోనే ఉన్నారు కదా. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రివే కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, వాళ్ళ భాగవతం అంతా బయట పెట్టవచ్చు కదా. తెలుసుకోవాల్సింది వాళ్ళ సంగత. బీహార్ ప్రజల, సామాన్య ప్రజల డిఎన్ఏ గురించి నువ్వు మాట్లాడేది. ఇక నాకు ఒక కొండనాగుల నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు. వాళ్ళ ఊరు కొండనాగులు అంటే మన దసరాకు పోయి బాగా పండగ చేసేసిండు అక్కడ. సార్ మా రేవంత్ రెడ్డి గారి డిఎన్ఏ సరిగా లేదు, ఒక్క డిఎన్ఏ కాదు సార్, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ డిఎన్ఏనే తేడా ఉంది. మా ఊళ్ళో ఎవరికి లేదు సార్ ఆ డిఎన్ఏ. మన తాగింది మా నీళ్ళే, పీల్చింది మాగాలే, పుట్టింది మా గడ్డ మీదనే, మేమందరం ఒక రకంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఒక రకంగా ఉంది సార్. మొదటి నుంచి ఆ డిఎన్ఏ తేడా ఉంది సార్. ఈ తేడా డిఎన్ఏ రేవంత్ రెడ్డి గారు బీహార్ గురించి మాట్లాడడం మాకు కూడా నచ్చలేదు సార్ అని ఆ మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన మంచి ఇంటలెక్చువల్, మంచి ఎడ్యుకేషన్ ఇష్ట ఆయన. ఇట్లా ఉంది పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ November 11న ఎట్లా ఉండే అవకాశం ఉంది? రిజల్ట్ ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు ఆల్మోస్ట్ మాగంటి గోపీనాథ్ జన రంజక, జన హృదయ నేత, పార్టీకి నిబద్ధుడిగా ఆనాడు టీడీపీలో పనిచేసిండు, ఇవాళ బీఆర్ఎస్కి పనిచేసిండు. ప్రజల వాడల్లోనే, బస్తీల్లోనే, ప్రజల మనసుల్లోనే, ప్రజల మధ్యలోనే బతికిండు, పెరిగిండు, తిరిగిండు, వాళ్ళ అవసరాలు తీర్చిండు. అలాంటి అభిమానం ఇప్పటికీ ప్రజల్లో ఉంది. వారి మిస్సెస్ సునీత గారికి 100% న్యాయం టికెట్ ఇవ్వాలి కాబట్టి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఈసారి నేను బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అభినందిస్తున్నా అంటే ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల కార్యక్రమం లోపలనేమో కాంగ్రెస్ పార్టీ ఏమో ఏది ప్రామిసర్ నోట్లు,
బాండ్ పేపర్లు, గ్యారంటీ కార్డులు, సంతకాలు పెట్టి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా, బట్టి విక్రమార్క ఆనాడు అట్లా సంతకాలు పెట్టి అవి కూడా వీళ్ళని కూడా నమ్మకపోతే ప్రియాంక గాంధీ సంతకాలు పెట్టి, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టించి అన్నీ పంచారు జనాలకు. మనం ఏమనుకుంటాము, ఓ ప్రామిసర్ నోట్ ఉందంటే ఇది గ్యారంటీగా అవుతుంది, ఒక బాండ్ పేపర్ మీద అంటే కరెక్టే ఉంది, ఇది అమలు చేయకపోతే నలుగురు పెద్ద మనుషుల మధ్యలో కూర్చోడం బుద్ధి లేదు ఆరాగి, ఇది రాసిచ్చినాక నువ్వు దీన్ని అమలు చేయకుండా ఎట్లుంటారో మనిషి వద్ద ఉన్నపోతావు అని తిడతారు. ఆ తిట్లుకి ఈ రేవంత్ రెడ్డి పడతాడా, మనకు అన్నీ అందుతాయి వస్తాయి బాగానే ఉందని నమ్మాను. ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఇవాళ ప్రజలకు 1,16,000 కోట్లు బాకీ పడింది. 10,000 కోట్లు కాంట్రాక్టర్స్కు బిల్లులు పెండింగ్, 10,000 కోట్లు బీఆర్ఎస్కి మన వీళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ పాలన కానుంచి ఇప్పటి వరకు అది పెండింగ్ ఉంది. ఈ 8,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ ఉంది, 1,300 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉన్నాయి, 5,700 కోట్లు ఆడపిల్లలకు పెండింగ్ ఉన్నాయి, 7,500 కోట్లు స్కూటీల పెండింగ్ ఉన్నాయి, 19,000 కోట్లు రైతు భరోసా ఎగ్గొట్టినవి బాకీలు ఉన్నాయి, 14,000 కోట్లు 14,798 కోట్లు రుణమాఫీ చేయాల్సినవి బాకీ ఉన్నాయి. ఇట్లా మొత్తం లెక్క చూస్తే ప్రజలకు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఎంత అంటే 1,16,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు 22 నెలల్లో తెచ్చిన బాకీలు ఎంత బయట అంటే 2,80,000 కోట్లు. 2,80,000 కోట్లు ఆయన తెచ్చిన అప్పు కనబడుతుంది. ప్రజలకు తాను హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మేరకు బాకీ పడింది 1,16,000 కోట్లు కనబడుతుంది. ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఎవరెవరికి ఎంత బాకీ పడిందో ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ అందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డు అనేది ఒకటి తయారు చేసి అందరి దగ్గర ఇవ్వడం జరిగింది. అది చూసుకున్నాక ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటారు. లెక్క చేసుకొని మా అమ్మ నాకు 40,000 ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, 30,000 ఇవ్వాలి, ఇక రాని గాడిద కొడుకులు వచ్చే ఓటేయమని ఎట్లా అడుగుతారో ఇవి ఇచ్చినాకనే ఓటేస్తాను నేను, ఎవడొచ్చి అడుగుతాడో అడగని అని చెప్పి ఆ విధంగా ఉంటున్నారు. చాలా స్పీడ్గా రాకెట్ లాగా ప్రచారం దూసుకుపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లాలు పడుతుంది. ఇది ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలో ఒక్క సీట్ రాలే, ఒక మల్లరెడ్డి రంగారెడ్డి తప్ప వీళ్ళకి రాలే. మరి ఎందుకు ఆ విధంగా జరిగిందని అంటే ఆ విధమైనటువంటి అభివృద్ధిని చూసి వాళ్ళు పట్టం కట్టారు. ఇక్కడ అదే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక ప్రజల మన్నన పొందినటువంటి నాయకుడు ఆయన సతీమణి సునీత. మరి ప్రజల యొక్క సానుభూతి ఆదరణ అతనికి కనబడతా ఉంది. పార్టీకి కూడా ఇలా ఎక్కడికన్నా వెళ్ళి చూడమ్మా, నేనేదో కావాలని చెప్తున్నమాట కాదు ఇది. మొన్న దసరా కూడా ఈ వైపు తుంగతుర్తి వెళ్ళా, మొన్న పాలకుర్తికి వెళ్ళిన, అంతకుముందు నాగర్కర్నూలు వైపు వెళ్ళా, అంతకుముందు కరీంనగర్ వెళ్ళా, ఆదిలాబాద్ వెళ్ళిన. ఎక్కడ వెళ్ళైనా వెళ్ళి చూడండి, తిట్టకుండా ఎన్ని తిట్లు ఉన్నాయో ఆ తిట్టుకు అర్థం తెలియకుండా మనం రాసుకుంటా కూడా కనబడాయి. ఎక్కడ వెతుకుతున్నా కూడా తెలియదు, కొత్త తిట్లు. అన్ని తిట్లు పడుతున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనబడతా ఉన్నారు. జనాలందరి నోళ్ళకి వెళ్ళిపోయాడు. అయితే ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి చోట జూబ్లీస్లో కూడా వ్యతిరేకత ఉందా, ఆదరణ ఉందా అంటే అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. నిన్నగాక మన జూబ్లీ హిల్స్లో ఒక నాటకీయంగా ఏం చేశారంటే ఎత్తుగడగా వాళ్ళ ఖబరస్థానని ముస్లిమ్స్కి ఒక ప్లేస్ ఇస్తారు, శ్మశాన వాటిక, అది స్థలం ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి గారు అన్నీ ఆదరబాదర పనులే ఉంటాయి, ఏదో చేసి బయటపడాలి. అక్కడ స్థలం ఇస్తే ఆ స్థలం వాళ్ళు వచ్చి ఇది మా స్థలం కోర్టులో ఉన్నదండి, కోర్టులో పెండింగ్ ఇష్యూ ఉన్నదని చెప్పి ఆ స్థలం వివాదాస్పదమైంది. అరే ఎన్నికలు ఏదో చేసి ముస్లిమ్స్ ఓట్లు వస్తాయి అనుకుంటే వ్యతిరేకం అయిపోయిందని ఇంకో స్థలం చూసారు, ఆ స్థలం కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అంటే ఈ రకంగా ఏదో ఒకటి చేసి మైనారిటీ ఓటర్స్ అక్కడ 70% ఉంటారు. 3,98,000 మంది ఓటర్స్ ఉంటారు. 2,07,000 మంది మేల్ ఓటర్స్ ఉంటారు. 1,98,578 మంది ఫిమేల్ ఓటర్స్ ఉంటారు. అంటే 3,98,000 దాదాపుగా ముస్లిమ్స్ ఓట్లే 1.5 lakh పైన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎట్లా మరి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు. అక్కడ ఇన్ఛార్జ్ పేపర్స్లో విన్న పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్బాబు గారికి ఇన్ఛార్జ్ ఇస్తే ఒకరినొకరు తిట్టుకోవడము, అనుకోవడము, బాడీ షేమింగ్ ఇవాళ పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ అన్నాడు అని బాధపడేదేముందమ్మా, ఆయననే బుద్ధి ఉండాలి వీళ్ళకు. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ కొడుకును పట్టుకొని హిమాంశుని పట్టుకొని ఆయన బాడీ షేమింగ్ గురించి మాట్లాడినప్పుడే ఒక బుద్ధి తక్కువ ఇట్లా మాట్లాడవద్దు, వ్యక్తుల వ్యక్తిత్వాల మీద మాట్లాడాలి తప్ప, వాళ్ళ గురగల మీద మాట్లాడాలి, వాళ్ళ సామర్థ్యాల మీద మాట్లాడాలి తప్ప బాడీ షేమింగ్ భగవంతుడు ఇచ్చేది నువ్వు మాట్లాడొద్దు అని ఆ మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు. వీళ్ళు ఏం చేశారంటే ఆయన నుంచి వీళ్ళు కూడా నేర్చుకున్నారు.
నేర్చుకొని వచ్చి పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే వీళ్ళు జనం ఓట్ల కొరకు లెక్కేసుకుంటలేరు. అంతకుముందు అంజన్ కుమార్ యాదవ్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి అధిష్టానం ఆయన ఈయన నా గురించి ఆయన ఎట్లా చెప్తాడు, నా లోకల్ అన్నట్లు అంటాడని ఈయన మాట్లాడాడు. అంటే కీచులాట రణగుణ ధ్వనులు మొదలైనవి. దేంట్లో? కాంగ్రెస్ ఒక నిర్ణయంగా ఉంది, ఒక బాటగా ఉంది, ఒకటే ప్రచారంగా ఉంది, ఆమె తొమ్మిది తెలుసుకున్న దాంట్లో ఉంది. నేను బరాబర్ చెప్తున్నా అక్కడ బరిగీసి ఎన్నికల రంగంలో సునీత మాగంటి గోపీనాథ్ గారు విజయం సాధించబోతా ఉన్నారు. ఇది తథ్యం. దీని తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు మండుతున్నారు. దొరికితే పట్టుకొని కొడుతట్టున్నారు. మొన్న నేను ఊరెళ్ళా, యూరియా చెప్పాలి మీరు, ఈ యూరియాది ఎంత ఘోరంగా ఉందంటే హైదరాబాద్ నుంచి నేను పోయిన 140 కిలోమీటర్ల డిస్టెన్స్లో 12 సెంటర్స్ చూసిన నేను. 12 సెంటర్స్ రోడ్డెంబడి వందల మంది 2 రోజుల నుంచి ఉన్నారు. 2 రోజుల నుంచి సద్దులు కట్టుకొని అక్కడ ఉండి అక్కడ వస్తున్నారు జనం ఒక్క యూరియా బ్యాగ్ కోసము. మరి నాకు అనిపించింది, మీరు కూడా ఆలోచన చేయండి జర్నలిస్ట్గా, యూరియా ఏమి బ్రహ్మ పదార్థం ఏం కాదు కదా. గతంలో యూరియా ఎవరు వేయలేదా, ఎవరు తేలేదా, ఎవరు పొలాల వేయలేదా? మరి ఏంది ఎప్పుడు చూడలేదు కదా మనము. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో యూరియా గురించి లైన్ పట్టంగా ఎప్పుడన్నా చూసినామా, విన్నామా? అంటే ఆయన ఏం చేసిండు? 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అక్కడి నుంచి ఇరిగేషన్ పెరిగి 27 లక్షల మెట్రిక్ టన్నుల కాలం నుంచి 28 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం వరకు బీఆర్ఎస్ పాలన కంప్లీట్ అయ్యింది, ప్రభుత్వం మారింది. మరి 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కాలం నుంచి ఇంతవరకు ఎట్లా తీసుకొచ్చిండు? అంటే ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది ఏంటంటే మంత్రులను, స్పీకర్ను, ఈయనను ఎక్కే విమానం దిగే విమానం మోసే సంచులేమో రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. అక్కడ యూరియా ఎక్కడ పెట్టి ఇండెంట్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఉంది, మన రాష్ట్రానికి ఎంత ఎక్కువ తెచ్చుకోవాలి, వినియోగాన్ని బట్టి, వ్యవసాయాన్ని బట్టి, ఇరిగేషన్ని బట్టి, అగ్రికల్చర్ని బట్టి తెచ్చుకోవాల్సిన దాంట్లో ఇండెంట్ పెంచి తీసుకొచ్చుకొని వేర్ హౌజెస్లు, ప్రైవేట్ గోడౌన్స్ క్రాక్ తీసుకొని వాటిల్లో స్టాక్ చేసుకొని సకాలంలో ముందస్తుగా యూరియా రిలీజ్ చేస్తే ఆ యూరియా ఎక్కడి నుంచి పోయేదో రైతులు ఎడికెళ్ళి తీసుకుపోయేదో అంటూ ఉన్నారు రైతులు. సార్ ఆటో పంపించి పైసలు ఇస్తే 10 సంచులు ఆటోలు వేసి పంపేది సార్, ఇది ఏం గతి పట్టింది మాకు అని. అంటే ఈ యూరియాను నువ్వు స్టాక్ చేసుకొని తెచ్చుకునేటువంటి తెలివిలేనటువంటి అసమర్థుడిగా పాలన కొనసాగిస్తున్నావా రేవంత్ రెడ్డి గారని ప్రజలు అడుగుతున్నారు. నేను అడగాల్సిన స్థాయిలో నేను లేను కానీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందిగా, తప్పించుకొని తిరగడం కాదు కదా. ఇలా ప్రజలంతా ఊరికైనా వదిలిపెడతారా? రైతు భరోసా ఎగ్గట్టినందుకు, రైతు బంధు ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు, మహాలక్ష్మి ఇవ్వనందుకు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వనందుకు, పిల్లలకు స్కూటీలు ఇవ్వనందుకు, నిరుద్యోగుల భృతి ఇవ్వనందుకు, 2005 మహాలక్ష్మి పథకంకి ఇవ్వనందుకు వాళ్ళందరూ వదిలిపెడతారా? బరాబ్బరి కూర్చోబెట్టి బాయించి ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గుణపాఠం జరగబోతా ఉంది, లభించబోతా ఉందని నేను నమ్ముతా ఉన్నా. సార్, మీరు చెప్పిన జోస్యం ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో, దాని రిఫ్లెక్షన్ ఎంతవరకు మీరు అన్న మాటలు కరెక్ట్గా ఉండబోతున్నాయి? ఓవరాల్గా కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల హక్కులను అభాసుపాలు చేసిన ఆ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తారా, కాంగ్రెస్ పార్టీకా, లేకపోతే మీ జేఏసీ నాయకులకు ఇస్తారా? ఇలా పాపం తలా పిడికాడు. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పు కొట్టడం కరెక్ట్ కాదు. పాలకులు ఎవరైనా అట్టే ఉంటారు. పాలకులను లొంగదీసేది మెడలుంచే దమ్ము, ధైర్యం, ఆ సత్తా, ఆ సామర్థ్యం ఎవరికి ఉండాలి? నాయకులకు ఉండాలి. తాతగాని చెతికిలో పడి జవసత్వాలు లేని, బలం లేని, మాట్లాడలేని వ్యక్తిత్వాలు చంపుకొని బతికే వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి తప్ప ఉద్యోగ ఉపాధ్యాయులకు సేవ చేస్తామని నాయకత్వాలకు రాకూడదు. ప్రజా పాలన కూడా అంతే ఉంటుంది. ప్రజలకు మేలు చేయని నాయకులను అంతే ఉంటారు, వీళ్ళకి ఇక్కడ న్యాయం చేయని లీడర్లైనా అంతే ఉంటారు. రాను తరం ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారి పాట విన్నారు కదా, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ఇక్కడ కూడా తరం మారుతున్నది, స్వరం మూగబోతుంది. తరం మారుతున్నది, వ్యక్తిత్వాలు తాకట్టు పడుతున్నాయి. తరం మారుతున్నాయి, స్వప్రయోజనాలు ఎక్కువవుతున్నాయి. తరం మారుతుంది, నాకేందనేది వెతుక్కోవడం మొదలయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏకపక్షంగా ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మనం నిందిస్తే కరెక్ట్ కాదు. ప్రభుత్వము ఇవ్వను అంటది. ఇవ్వకపోవడానికి కారణం తెలుసుకొని బరాబర్గా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సాధించుకొని తీసుకొస్తే
ఒక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకుల యొక్క ఒక మైల్ స్టోన్ పెరుగుతుంది. ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈయనొక్కడే కాదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 7 డిఎల్ పెండింగ్ పెట్టిండు. అప్పుడు ఏం చేసినాం? స్లోగన్స్ రోడ్డు మీద కూర్చున్నాం. బాబు బాబు ఏం చేశావు అంటే కరువు భత్యం కాజేశావా, ఈ అంటే కరువు భత్యం, బాబు బాబు ఏం చేశావు, కరువు భత్యం కాజేశావా. ఇలాంటి ఉద్యమాలు నిరంతరంగా జరిగితే ఆ ఒత్తిడి తట్టుకోలేక అప్పో సప్పో చేసి మాకు ఇచ్చేసి దండం పెట్టిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకున్నాడు కూడా ఎవడు బాగుపడాడు, ఎవడు ముందడబడరా నాయన ఆయన గుణపాఠం కలిగింది. రాజశేఖర రెడ్డి గారి గుణపాఠం కలిగింది. ఇక కలగాల్సింది ఎవరికి? పొరపాటున తప్పుదారిన సాగు తప్పి కందులొట్టబోయినట్టు అడ్డిమారి గుడ్డిలో జాక్పాట్ ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఒక గుణపాఠం కాంగ్రెస్ కావాల్సిన అవసరం ఉంది. పాపం కాంగ్రెస్ పార్టీ నష్టపోతా ఉంది. ఇక్కడ నా బాధ అదే. కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో ప్రజల్లో పేదల్లో బీదల్లో కొంత పేరు అదే ఉండే. లోకల్ పల్స్కి వెళ్తే కూడా చాలా మంది ఇందిరమ్మ ఇండ్ల గురించి మాత్రం మనస్ఫూర్తిగా అదొక్కదాన్ని పట్టుకొని మాకు ఇల్లు వచ్చింది, మేము కాంగ్రెస్ వెంటే ఉంటాం అనే మాట చాలా మంది గ్రామస్తులు చెప్తున్నారు నాకు. అది గ్రామాల్లో ఊళ్ళల్లో ఇప్పుడు ఎస్సీ శ్రద్ధ కాంగ్రెస్ పక్క ఓటు బ్యాంక్ ఉండేది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినాక కొంత రాజకీయ చైతన్యం వచ్చినాక ఓటు బ్యాంక్ మారింది, ఆలోచన విధానాల్లో మార్పులు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండింది కొంత, ఉన్నమాట వాస్తవం. కానీ ఇగో ఇలాంటి ఏమంటారు దాన్ని ఏం వర్డ్ పెట్టాలో రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావడం లేదు. ఒక దగ్గర ఇదివరకు మీ వీడియో మీ దగ్గర చెప్పినో లేదో మీ ఇంటర్వ్యూలో నాకు గుర్తులేదు. ఒక దగ్గర ఎవరో పొరపాటు నాలాంటి వాడు పొరపాటున కనకం సింహాసనం శునకాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినాం అన్నాడు. శునకాలన్నీ మీటింగ్ పెట్టుకొని ఎవడరా మాతో పోలుస్తున్నారు ఆ రేవంత్ రెడ్డిని అనుకొని మీటింగ్ పెట్టి ఇంత తిండి పెడితే సచ్చదాకా కావాలి ఉంటాం, ఆ ఇంటికి కృతజ్ఞతగా పడి ఉంటాం, మాతో ఎట్లా పోలుస్తారు, మాతో పోల్చడానికి రేవంత్ రెడ్డి పనికిరాడు అని చెప్పినాయి. అంటే ఇవాళ అలాంటి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒకవేళ పెట్టకపోయినా దించేసినా రేపు ఇంకొకరిని పెట్టినా పార్టీ కాంగ్రెస్ పార్టీ, దాన్ని నడిపిస్తున్నటువంటిది పైన ఉన్నటువంటి అధిష్టానం ఉంది, వారసత్వ కుటుంబ రాజకీయాన్ని నడిపేటువంటి రాజకీయ పార్టీగా ముద్ర ఉన్నటువంటిది ఉంది. డిఎన్ఏ పరివర్తన చెంది మార్పులు చెందినాయి. ఆ డిఎన్ఏ హీనమై బలహీనమైపోయి ప్రజాకంటక పాలనను అందిస్తున్నటువంటి దానికి చేరుకుంది. ఇవాళ మా జేఏసీ నాయకులకు నేను ఒక సూచన చేస్తా ఉన్నా, ఇంకేం లేదు మీ దగ్గర, మొత్తం పరువు పోయిందంతా. గంగపాల అయిపోయింది, పరువు పోయింది. ఇక ఏమంటారు, అడ్డగోలు తిడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డిని తిట్టినట్టు ఇక బయటికి తిడతలేరు, కానీ మనసులో తిట్టుకుంటున్నారు, అవి కూడా బయటకు వస్తాయి. మొన్న రిటైర్డ్ ఒక టీచర్ వచ్చిండు నా దగ్గరికి, అన్న నాకు 47 లక్షలు రావాలి, ఒక్క రూపాయి రాలేదు నాకు, నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు, నేను ఉరేసుకొని సర్దునా అన్నాడు. ఉరేసుకొని చేస్తే సంతోషిస్తారు, నీకు పైసలు ఎట్లు వస్తాయి, ఉరేసుకోవద్దు, ఈ ఊరి అవతలని పెట్టాలని చెప్పిన నేను. ఈ ఊరి ప్రభుత్వానికి పెడతావా, పాలకులకు పెడతావా, ఎవరికి పెడతావో పెట్టాలి, ఒక ఉద్యమం శ్రీకారం చేద్దామని అంటే లేదన్న ఎవడు పోరాడాడు, నేను 500 మంది ఉద్యోగ ఉపాధ్యాయులను తీసుకొస్తే రిటైర్డ్ అయ్యాను, ఒక ధర్నా ప్లాన్ చేసి నీ ఆధ్వర్యంలో ధర్నా చేద్దామన్నా ఇందిరా పార్క్ కాడ అన్నాడు. అతి త్వరలో మినిమం 500 మందికి తగ్గకుండా రిటైర్మెంట్ డబ్బులు రాని బాధితుల చేత ఒక వేదికను ఏర్పరిచి నా నాయకత్వానికి మరింకో కొంతమంది ఆధ్వర్యాల్లో సమిష్టి నాయకత్వం దిశగా ఒక ధర్నా చేసి రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించేటువంటి ఆలోచన చేయాలనేటువంటి చేస్తున్నాం. మాలాంటి వాళ్ళే ఇంట్లో కూర్చొని రిటైర్ అయ్యి 6 ఏళ్ళ ఇంట్లో కూర్చొని మూలకు ఉన్న భుజంగరావు మళ్ళీ ముందుకు వచ్చి ఉద్యమాలు చేపట్టిన తర్వాత ప్రజలంతా ఉద్యోగ ఉపాధ్యాయులంతా మీ వైపు చూస్తే మీరు చెప్పుకోవడానికి అప్పుడు ఏం మిగలదు, ఏం ఉండదు. కాబట్టి ఈలోగా మీరు ముందే చెప్తున్నారా, కొంచెం లేచి తెలివికొచ్చి సోయికొచ్చి గృహకొచ్చి సిగ్గు శరము లజ్జ మానవ అభిమానమైన మిగిలి ఉంటే మీరు నాయకత్వాల్లో ఉన్నందుకు, ఆ సంఘం మీకు అవకాశం ఇచ్చినందుకు, ప్రభుత్వం ఇస్తే ఇచ్చింది ఓడి సంఘాలు పెట్టుకోండి, సంబరపడండి, ఓకే. ఆ ఓడిని కూడా సంఘానికి ఉపయోగించండి. రావాల్సిన హక్కుల గురించి ప్రభుత్వంతో ఒక పట్టుబట్టండి, గట్టిగా పట్టండి. మాలాంటి వాళ్ళం ఉన్నాం, ఎవడైనా ముందుకు వస్తే నాలాంటి వాళ్ళని ముందుకు నెట్టండి, మాలాంటి వాళ్ళం ముందుకు పోతే మీరు బాగా వెనుక్కుండండి. అట్లా చేత కాదా, అగో మేమేం చేస్తాం, వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళే చేసారు, ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారా, ఎప్పుడు వాళ్ళేనంటే మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం ఏమి చేయనందుకే కదా మేము ముందుకు వస్తుంటామని చెప్పేదానికి. కాబట్టి ఇక ముందైనా జేఏసీ నాయకులు గట్టిగా ఒక పట్టుబట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కనుక డిఎల్ సాధించకపోతే, పిఆర్సీ రాకపోతే బెనిఫిట్స్ అని చాలామంది అంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావు. 30-35 ఏళ్ళు ప్రభుత్వాలకు ఒక ఊడిగం చేసినందుకు జీపీఎఫ్ దాచుకున్న డబ్బులే.
ఇన్సూరెన్స్ డబ్బులు మేము దాచుకున్న డబ్బులే, మా కమ్యూటేషన్ మాకు వచ్చే పెన్షన్ 40% అమ్ముకుంటే వచ్చే డబ్బులే, ఒక బేసిక్ పెన్షన్ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. ఇవి బెనిఫిట్స్గా మనకు రావాల్సిన డబ్బులను సాధించుకోకపోతే కనుక పోరాటంలో ఒక అడుగు వెనుకకు బట్టి చేతులు ఎత్తేస్తే ఎంత దారి పడుతుంది అంటే రాబోయే ప్రభుత్వాలు ఇంతకంటే 10 నష్టం చేస్తాయి. ఏ ప్రభుత్వం కూడా భయపడదు. ఆయన వాళ్ళు ఏం చేసిర్రే రేవంత్ రెడ్డికే ఇట్లా చేసిర్రు వాళ్ళు అని రేపు ఇంకో మొనగాడు వచ్చి ఇంకా మొదటికే మోసం చేస్తాడు. కాబట్టి ఇదే సందర్భం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడతాను. మీరు ముందు మళ్ళీ రావాలి అని అనుకోవటం అయితే కొంతమందికైనా ఎవరైతే కోరుకుంటున్నారో కొన్ని మీ ఇంటర్వ్యూస్లో కమెంట్స్ నేను చూసినప్పుడు కూడా మీలాంటి ఒక లీడర్ ముందు ఉంటే బాగుంటుందని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను చెప్పిండ్రు సార్. ఇది ఓపెన్ సీక్రెటే, చూస్తే కూడా కనిపిస్తాయి. సో మీరు ముందు పడటం వల్ల అయినా కూడా ఏదైనా ఈ బెనిఫిట్స్ రావాల్సినవి మీరు ఇందాక అన్నట్లు బెనిఫిట్స్ అనను, మీ హక్కులు మీకు కింది స్థాయి ఉద్యోగులు ముఖ్యంగా సంతోషపడే విధంగా నిర్ణయాలు అమలు జరగాలని మా పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా టైం ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.